గందరగోళం. ఈ రోజు స్కూల్ ఇంత నిశ్శబ్దంగా ఉంది. గోపాల్, మాధవ్, మీ అల్లరిని ఇప్పటికే చాలా భరించాను. ఇప్పుడిక ఈ పప్పి వంతు. ఒకటి గోపాల్ బ్లాక్ సాక్స్, ఒకటి మాధవ్ వైట్ సాక్స్. ఇప్పుడు అసలైన బ్లాక్ అండ్ వైట్ సినిమా మొదలవుతుంది. నా వైట్ సాక్స్, నా బ్లాక్ సాక్స్, ఇది నా రెండో వైట్ సాక్స్. వదులుకోపు, ఇది నా వైట్ సాక్స్. దీనికి నీ నల్ల సాక్స్ నలుపు అంటుకుంది, అందుకే గ్రే అయిపోయింది. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. కళ్ళు టెస్ట్ చేయించుకో మాధవ్. ఇవి నా బ్లాక్ సాక్స్. బ్లాక్ కొంచెం కలర్ షేడ్ అవడం వల్ల గ్రే అయిపోయాయి అంతే. అర్థమైందా? ఇవ్వు ఇవ్వు ఇవ్వు. రే అటు చూడరా, రేర్ బర్డ్. అది నా సాక్స్. ఐస్ తో పాటు బ్రెయిన్ ని కూడా చెక్ చేయించుకో. ఇప్పుడు సాక్స్ ఒకటి, కానీ ప్రాబ్లం ఏమో చాలా. ఒరేయ్ మాధవ్, ఇప్పుడు ఎలా తయారవుతావు? తెలుసు లక్కీ, సాయంత్రం పెరడ్ ప్రాక్టీస్ ఉంది, పైగా ఇన్స్పెక్షన్ కూడా ఉంది. ఒకవేళ పీటీ సార్ గనక సాక్స్ చెక్ చేస్తే ఫీల్ చుచూ 10 రౌండ్ పరిగెత్తాలి. ఇదంతా గోపు కారణంగానే. పైగా 10 ప్రాక్టీస్ కి మిది కూడా వస్తుంది. నీ ఒక్క సాక్ చూసి ఏమంటుంది? మాధవ్ హౌ సిల్లీ. నోరు మీ అభిషేకం లక్ష్మణ్. గోపు, నేను నిన్ను వదిలిపెట్టను. ఫ్రెండ్స్, నన్ను కవర్ చేస్తూ నడవండి, లేకపోతే ఎవరైనా చూస్తారు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఈనాటి తాజా వార్త. ఈ రోజు ఒకరి బండారం బయటపడబోతుంది. ఈ రోజు మాధవ్ కేవలం ఒక్క సాక్సే వేసుకున్నాడు. రెండో సాక్స్ ఎక్కడికైనా సెలవులకి వెళ్ళిందేమో. ద స్కూల్ వాంట్స్ టు నో. సెలవులకు కాదు, కిడ్నాప్ అయిపోయింది. కిడ్నాప్. ఇక దాన్ని దక్కించుకోవడానికి ప్లాన్. ఇప్పుడు తెలుసా, నేను ఈ రోజు ఒక సాలిడ్ పని చేశాను. మాధవ్ సాక్స్ దొంగిలించేశాను. నీకిప్పుడు తెలుస్తుంది చూడు. పప్పి 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 పప్పి, నువ్వు ఎంత పని చేస్తావు యార్? ఇలా ఇవ్వు, నేను చేస్తాను. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండి యార్. పువ్వులంటే ఎప్పుడైనా వికసిస్తాయి, కానీ పువ్వులంటే నీ ముఖం ముడుచుకుపోతుంది. చెయ్యి చెయ్యి. భలే నీళ్లు పడుతుంటే భలే సరదాగా ఉంది. అవును, నిజంగానే. ఏంటి పప్పి ఇది? ఏంటి పిల్లలు వెళ్ళిపోయారా? వీళ్ళు కూడా ఏంటి నీళ్లు? బాబా, అరే, కుయ్ కుయ్ అనే షూస్ వేసుకున్నాడు చిన్న పిల్లలాగా. కుయ్ కుయ్ కుయ్, సో స్వీట్ గా గోపు. బ్రేకింగ్ న్యూస్. ఈనాటి తాజా వార్త. ఒకరి బంధాదం ఈ రోజు బయట పడబోతోంది. గోపు తన షూస్ ని బాయ్స్ సెక్షన్ లో కాదు, ఇప్పుడు కూడా బేబీ సెక్షన్ లోనే కొట్టాడు. స్కూల్ వాంట్స్ టు నో. ఇప్పుడు ఏం చేద్దాం గోపు? శత్రువులు చుట్టుపక్కలే ఉన్నారు. షూస్ ఇంకా సాక్స్ ఆరేంత వరకు నువ్వు ఇక్కడ నుంచి అసలు కదలకూడదు. నేను ఇప్పుడే వస్తాను. ఎస్ గోపు, నాకు అర్జెంట్ గా సుసు వచ్చినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. అస్సలు కదలను ఇక్కడి నుంచి. తెరవండి, తలుపు తెరవండి ప్లీజ్. తీయండి, తలుపు తెరవండి ప్లీజ్. ఉన్నారా? కాపాడండి. ఇన్సల్ట్, ఘోరమైన ఇన్సల్ట్ గోపు. సాక్స్ కి బదులు సాక్స్, ఇన్సల్ట్ కి బదులుగా ఫోన్. వసూలి బాయ్, అర్జెంట్ మీ డైవింగ్ సూట్స్ కావాలి.
అదేంటంటే రీజన్ చెప్పలేడు వసూలి భాయ్, టాప్ సీక్రెట్. కానీ గోపు మనకిప్పుడు డైవింగ్ సూట్ ఎందుకు? ఒక కబురు తెలిసిందిలే, చెరువులో పెరల్స్ దొరుకుతున్నాయంట లక్ష్మణ్. డైవింగ్ కి వెళ్దాం, ఎవరికి తెలియడానికి వీల్లేదు, లేకపోతే మన వెనకాల అందరూ వచ్చేస్తారు. వెనకాల కాదు, వాళ్ళకంటే ముందుగానే వెళ్ళిపోదాం. హలో వసూది బాయ్, లుంగి అయినా పంచె అయినా, పరాఠ అయినా చపాతీ అయినా, వజ్రాదైనా ముత్యాదైనా, ప్రతి శుభకార్యానికి మీ హెల్ప్ మాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఏటి కావాలంటే? డైవింగ్ సూట్స్ కావాలి వసూలి భాయ్, ఇవ్వండి. ఎందుకు కావాలంటే? రీజన్ ఏంటి? అది అది మొసలి గుడ్లను వెతకాలి, సైన్స్ ప్రాజెక్ట్ కోసం. పని అయిపోయింది, పదండి పదండి. Come on, guys. మనమే ముందు వెళ్ళాలి. మాధవన్ గ్యాంగ్ గోపాల్ లక్ష్మణ్ వాళ్ళ వెనకాల పెడుతున్నారా? ఇప్పుడేం గందరగోళం జరుగుతుందో బాబా. వసూలి బాయ్, మా బట్టలు జాగ్రత్తగా చూసుకోండి, మేము ఇప్పుడే వస్తాం. ఆగు మాధవ్. ఈ సునామీ యాడ్ నుంచి వచ్చిందేంటి? అయ్యో మాధవ, బట్టలు మాయమైపోయినాయి. ఏంటి గొడవ? ఏం గొడవ? అరే బట్టలు బట్టలు కప్పదా? అయ్యో వసూది బాయ్, ఈ చెరువులో కప్పలు లేవు. అరే అరే కప్పలు కాదు, బట్టలు. బాఫర్ బట్టలు, బాఫర్ బర్డ్ ఎగిరేది, ఏంటి? బాఫర్ బనీన్. మీకు ఎప్పుడైనా అర్థమైందా లేదేంటి? ఏంటి బాఫర్ బట్టలు? జీ ఫర్ గోల్డ్. అరే కమ్మా, త్వరగా కనివ్వు పప్పి. పీ ఫర్ ప్రిన్సిపల్ సార్ కి పీ ఫర్ ప్రూఫ్ చూపించాలి, అప్పుడు ఈ కోతి సైన్యాన్ని బయటకు గంటేస్తారు. సార్ వసూలి. వాట్ నాన్సెన్స్ పప్పి, ఎందుకిలా మాటి మాటికి ఆ పనికి మాలిన వసూలి గురించి చెప్పి నా మూడ్ ఎందుకిలా పాడు చేస్తున్నావు? అయ్యో సార్, ఆ యూజ్లెస్ వసూలే ఇంకా డబుల్ యూజ్లెస్ అబ్బాయిలు కాదు సార్, మన స్కూల్లో ఉన్న అమాయకపు అబ్బాయిలు సార్. ఇక్కడున్న చెరువులో అందరూ కలిసి ఎలా మునకలు కొడుతున్నారు సార్. వాట్ నాన్సెన్స్ పప్పి, నేను ఇప్పుడే అక్కడికి మునకలు వేయడానికి, అంటే నా ఉద్దేశం చెక్ చేయడానికి వస్తున్నాను. ఈసారి భలే సరదాగా ఉంటుంది. పీపుల్ పవర్. ఏంటి ప్రిన్సిపల్ సార్ వస్తున్నారా? మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది, పదండి. కానీ ఇదానా ఎదా? ఆఫ్ కోర్స్ వసూలి బాయ్, వసూలి బాయ్. ఏంటి ముత్తినా? ఉండండి ఉండండి, నేను ఎప్పుడో వస్తున్నాను. అరే అరే ఆగండి ఆగండి, ముందు బట్టలు విప్పండి, పాడైపోతాయి కదా, అందుకే విప్పండి విప్పండి, అక్కడే విప్పండి. మేము కళ్ళు మూసుకుంటున్నాం. అరే వజ్రాలు ముత్యాలు, నా పంట పండితే. పదండి 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 గాయ్స్, పదండి. మళ్ళీ నన్ను నేటము చెల్లిపోయారేంటి? కానీ వాళ్ళు ఎందుకు పారిపోయింటారు? చూస్తుంటే నేను కూడా పారిపోవడం మంచిది అనిపిస్తుంది. కానీ కానీ నా బట్టలు. అయ్యో నా కెమెరా. మళ్ళీ కోసం దొరికినాడు కదేంటి? దొరికింది దొరికింది. ఇంత పెద్ద తెరలో నేను కూడా వస్తారు. ఆగు పప్పే, బట్టలు ఇప్పి రావాలి. నీ బట్టలు ఇప్పి రావాలి. ఇప్పేసిరా. అరే లేదు లేదు, నేను వచ్చేస్తున్నారు. ప్రతిసారి నా ప్రూఫ్ పాడైపోతుంది, కానీ ఈసారి అలా జరగనివ్వరు, అస్సలు పాడమనివ్వరు. ఎంపర్ ముత్యం అండ్ ఎంపర్ మొసలి గుడ్డు. అయ్యో చిన్న మొసలి పారిపో, లేకపోతే తినేస్తుంది బాబా.
అరే నాకు విషయం చెప్పండి, ఇది ఫుల్ ప్యాంటా లేక హాఫ్ ప్యాంటా? బట్టలు వేసుకున్నాడే. వాట్ నాన్సెన్స్ పప్పి, వసూలి నీ యూనిఫామ్ లో ఉన్నాడు, ఇక నువ్వు 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 ఈ అవతారం ఏమిటి పప్పి? పాప బాయ్స్ అందరినీ బ్లేమ్ చేసి నువ్వు ఈ చెరువులో మునకలు వేస్తున్నావా? సార్ మేమందరం పెరేడ్ ప్రాక్టీస్ ఇంకా ఇన్స్పెక్షన్ కి స్కూల్ కి వెళ్తున్నాం. ఎస్ సార్. అబద్ధం సార్, అబద్ధం. ఈ అబ్బాయిలు ఇక్కడే ఉన్నారు, మొసలి గుట్టు సార్. అంటే నా ఉద్దేశం ముత్యాలు వెతకడానికి వచ్చారు సార్. అలాగా, అయితే ప్రూవ్ చెయ్యి. ఇప్పుడే చూపిస్తారు సార్, ఇప్పుడే చూపిస్తారు ప్రూఫ్. ప్రూఫ్ ఏమైంది? నా మొబైల్ కపల మారిపోయింది బాబా. ఏంటి ఇలా అయింది బాబా?